బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భాగవత కథల్లో మనం శుకదేవుడి గురించి తెలుసుకుందాం. పరీక్షిత్ మహారాజు గురించి అయితే తెలుసుకున్నాం. ఆయన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు వైకుంఠధామానికి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా శుకదేవుడి గురించి మనం తెలుసుకోవాలి. ఎవరు ఈ శుకదేవుడు అంటే వ్యాస భగవానుడి యొక్క పుత్రుడు. వ్యాస భగవానుడు స్వయాన మహావిష్ణువే అవతారాల్లో ఒకటి వ్యాస భగవానుడు అని చెప్తున్నాయి మనకి పురాణాలు అన్నమాట. ఆయన ఒక్కటిగా ఉన్న వేదాన్ని 4గా విభజించడానికే జన్మించాడు. మనకి ఈ పురాణాలు ఇవన్నీ కూడా అందించడానికే ఆయన మహావిష్ణువు. అంటే సులభతరంగా ఒక్కటిగా ఉన్న వేదాన్ని చదవటానికి అభ్యసించటానికి మనకు అవ్వదు కాబట్టి 4 విభాగాలుగా రచించాడు. మహావిష్ణువు అవతారం తీసుకొని మనకు సులువైన పద్ధతిని చాలా చాలా అందించాడనమాట. అలాంటి వ్యాస భగవానుడి పుత్రుడే అన్నమాట ఈ శుకదేవుడు. వ్యాస భగవానుడు ఒకసారి అలా నది ఒడ్డుగా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ భార్యాభర్తలు పిల్లలు కుటుంబ పరివారంగా వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. ఒకరికొకరు ఆ పిల్లలకి భార్యాభర్తలు ఇరువురు కూడా పిల్లల్ని లాలిస్తూ బుజ్జగిస్తూ ఉన్నప్పుడు వ్యాస భగవానుడికి మనసులో ఒక కోరిక కలిగింది. నాకు కూడా ఒక పుత్రుడు ఉంటే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఆ పుత్రుడి కోసం తపస్సు చేశాడు. చేస్తే బ్రహ్మదేవుడి గురించి బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు. అలాగే ఆయన స్వయంగా వ్యాస భగవానుడి కుమారుడే. ఇప్పుడు వ్యాస భగవాని పుత్రులేనండి. కౌరవులు పాండవులు కూడా వ్యాస భగవానుడి పుత్రులే. ఆయన ద్వారా జన్మించిన వాళ్ళు కూడాను, విదురుడితో సహా. కాబట్టి ఈ శుకదేవుడు కూడా ఆ వ్యాస భగవానుడు తపస్సు చేసి పుత్రుణ్ణి పొందాడు. పుత్రుని పొందిన తర్వాత పుత్రోత్సాహం, ఆయనేమో గొప్ప మహాజ్ఞాని శుకదేవుడు. అయితే వ్యాస భగవానుడికేమో ఈ శుకబ్రహ్మకి వివాహం చేసి ఆయన సంతానాన్ని కంటే ఆ మనవళ్ళు మనవరాళ్ళతో ఆనందించాలన్న కోరిక ఒకటి ఉంది కదా. అలా శుకదేవుడిని అడిగాడనమాట, వివాహం చేసుకో తండ్రి అని చెప్పి. కానీ ఆయన నేను సన్యాసం తీసుకుంటాను, నాకు ఈ వివాహము ఇలాంటివి ఏమీ వద్దు, నన్ను ఈ సంసారం అనే చక్రబంధంలో బంధించవద్దు, నేను భగవంతుడి కొరకై తపస్సు చేయాలి అని చెప్తాడు. అప్పుడు ఆయన చాలా బాధపడిపోతాడు. చూడండి, అంటే వ్యాస భగవానుడు వేదాలని విభజించి మనకి ఇన్ని రకాలుగా మన దగ్గరికి తీసుకొచ్చిన వ్యాస భగవానుడు కూడా మాయకు లోపడ్డాడు అనమాట. అంటే నాకు కుటుంబము, నాకు మనవళ్ళు మునిమనవరాళ్ళు వీళ్ళందరూ కూడా ఉండాలి అన్న ఒక తాపత్రయమానలో కనిపించింది సామాన్య మానవుడిలాగా అన్నమాట. అయితే ఆయన లేదు కాదు అంటే లేదు, వివాహం చేసుకొని బిడ్డల్ని కని ఆ తర్వాత సన్యసించి నువ్వు సాధన చేసుకోవచ్చు అని చెప్తే అదెలా సాధ్యము, సంసారంలో చిక్కుకున్న తర్వాత బయటపడడం అనేది సాధ్యం కాదు కదా అని చెప్పి శుకదేవుడు అంటే అప్పుడు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయన కూడా గొప్ప సాధకుడు. సంసారం అంటేనే సన్యాసిలాగా ఆయన అంటే రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఉంటూ ప్రతి అనుక్షణము భగవద్ధ్యానంలో ఉంటాడు జనక మహారాజు. వెళ్ళాడు శుక భగవానుడు. ఆ జనక మహారాజు యొక్క భటులు అక్కడ ఆపితే ఇలా వ్యాస భగవానుడు పుత్రుడు శుకదేవుడు వచ్చాడని చెప్పమంటే జనక మహారాజు పరుగున వచ్చి ఆయన్ని ఆహ్వానించి సుఖాసనం వేసి కూర్చోపెట్టి చెప్పండి అంటే ఇలా అని చెప్పి మొత్తం విషయం చెప్పిన తర్వాత ఆయన నవ్వి, సరే మీరు కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉంటే మీకు తెలుస్తుంది అంటే ఆయన ఉండడుగా అంతసేపు. నాకు ఎలా ఈ సంసారంలో ఉంటూ సన్యసించడమో చూపించి భగవంతుడు అంతే ఎల్లప్పుడూ చిత్తం ఎప్పుడూ భగవంతుడి మీదే ఉంటుందన్నమాట. అలా ఉంచడం నేర్పించాడు జనక మహారాజు. శుక భగవానుడు వెళ్ళిపోయాడు. తండ్రి ఆజ్ఞ మేరకు వివాహం చేసుకున్నాడు, సంతానాన్ని కన్నాడు. ఆ తర్వాత భార్య అనుమతి తీసుకొని ఆయన తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడనమాట.
మనకి ఈ భాగవతాన్ని అందించిన ఈ శుకభగవానుడి యొక్క జననం గురించి ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా ఈ సంసారం పట్ల, ఈ పాంచభౌతిక ప్రపంచం పట్ల ఉన్న వ్యామోహం, భ్రాంతి మనకి తొలగిపోతాయన్నమాట. ఎందుకు ఇవన్నీ కూడా మన ముందుకు తీసుకొచ్చారు అంటే, ఇదంతా మిథ్య అని చెప్తూ ఉన్నాం. అంటే ప్రపంచం మొత్తము కూడా అబద్ధమే. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. మనము శరీరంతో ఉన్నంత వరకే నాది, నా పిల్లలు, నా ఇల్లు. శరీరం ఒకసారి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ అనేది ఇంకా ఇక్కడ మనకి ఏమీ ఉండదన్నమాట. అంటే ఇదంతా అబద్ధము. అసలైంది ఏది అంటే భగవంతుడు. ఆ భగవంతుడి పాదాలు ఎలా పట్టుకోవాలి అనేదే ఈ భాగవత కథల యొక్క సారాంశం అన్నమాట. ఏ విధంగా తరించాలి అనేది ఇక్కడ సారాంశం. అందరూ కూడాను మనకి దేవీ దేవతలు అందరూ కూడా మనకి ఋషులందరూ కూడా వివాహం చేసుకొని సంతానాన్ని కని తపస్సు చేసిన వాళ్ళే. ఎందుకు అంటే మనము వివాహం చేసుకోకుండా యుక్త వయస్సు వచ్చాక తపస్సు చేసుకోవటానికి వెళ్ళినప్పుడు మన మనస్సు ఏ విధంగా చంచలమవుతుందో తెలియదు. కాబట్టి అదే సంసార సుఖం అనుభవించిన తర్వాత ఇంకా అలాంటివి ఏమీ ఉండవు. ఓ చిన్న కథని రామకృష్ణ పరమహంస అందరికీ తెలిసే ఉంటుంది. ఆయనకి ఆ జాంగిరీలు అంటే చాలా ప్రీతి అన్నమాట. ఏ దాని మీద ప్రీతి ఉండదు ఆయనకి. కానీ ఆ ప్రీతిని పోగొట్టుకోవాలి. నేను ఇంత సాధన చేస్తున్నాను కదా, ఒక దాని ఎందుకు ఇంత మమకారం నాకు ఉంది అని శిష్యుల్ని పిలిపించి నా గది నిండా ఆ జాంగిరీలు ఏర్పాటు చేయండి అన్నాడు. అలాగనే వాళ్ళంతా ఏర్పాటు చేశారు. కూర్చున్నాడు, తిన్నాడు. దాని మీద విరక్తి కలిగిపోయింది. అంటే దాన్ని ఆ యొక్క ఆనందాన్ని అనుభవించేశాడు. ఆ విరక్తి కలిగిన తర్వాత ఆ భ్రాంతి, ఆ ప్రేమ అనేది తొలగిపోయింది. ఆయన అప్పుడు ఆ జాంగిరీల జోలికి ఇంకా ఆయన శరీరంతో ఉన్నంత వరకు కూడా వెళ్ళలేదు. అలానే ఈ వ్యాస భగవానుడు ఏం చెప్పాడు శుకదేవుడికి, నువ్వు ఇవన్నీ అనుభవించు, నా కోరిక నెరవేరుతుంది, నువ్వు కూడా ఇవన్నీ అనుభవించిన తర్వాత తపస్సు చేయటానికి వెళితే ఆ అద్భుతంగా నీ తపస్సు అనేది ఒక ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. అంటే శుకదేవుడు చాలా గొప్పవాడు. ఆయనకి ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఒక క్షణకాలం పాటు ఎక్కడా ఉండడు, ఎవరి ఆతిథ్యము స్వీకరించడు. అంటే ఒకసారి చూడండి, ఒక సరస్సులో అప్సరస్సులు స్నానమాడుతూ ఉన్నారు. వివస్త్రలై స్నానమాడుతూ ఉన్నారు. అంటే దుస్తులు ధరించి కాదనమాట. అటుగా శుకభగవానుడు వెళుతూ ఉన్నాడు. ఆ స్త్రీలు అలాగే వస్త్రాలు ధరించకుండా వచ్చి శుకభగవానుడి పాదాలు నమస్కారం చేసుకొని మళ్ళా వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నారు. ఆ వెనకాలే వ్యాసభగవానుడు ఉన్నాడనమాట. వ్యాసభగవానుడు వస్తూ ఉన్నాడు. ఈ స్త్రీలు ఏం చేశారంటే, వ్యాసభగవానుడు వస్తూ ఉన్నారు, మీరు దుస్తులు ధరించి వెళ్ళి మనం నమస్కారం చేద్దామని వాళ్ళు దుస్తులు ధరించి వచ్చి వ్యాసభగవానుడికి నమస్కారం చేశారు. అప్పుడు వ్యాసభగవానుడు అడిగాడు, అదేంటిది, నా పుత్రుడు యవ్వనంలో ఉన్నాడు, నేనన్నా ముసలివాడినైపోయాను, ఆయన వస్తేనేమో మీరు వివస్త్రలై ఉన్నవాళ్ళు అలాగే వచ్చి పాద నమస్కారం చేశారు, నాకెందుకు దుస్తులు ధరించి వచ్చి చేస్తున్నారు అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు, శుకభగవానుడికి లింగ భేదం అనేది లేదు, పురుషుడు స్త్రీ అన్న భేదం లేదు, ఆయనకు మొత్తం పరబ్రహ్మతత్వమే కనిపిస్తోంది, మాకు అటువంటి కామ భయం లేదు, కాబట్టి అలా మేము దుస్తులు ధరించకుండానే ఆయనని నమస్కరించుకున్నాం. నీకు బాహ్య స్మృతి ఎక్కువగా ఉంది, అంటే బాహ్యం పట్ల, అంటే వ్యాసభగవానుడు కూడా చాలా గొప్పవాడు, అంటే స్త్రీ పురుష భేదం అనేది నీ దగ్గర ఉంది కాబట్టి మేము దుస్తులు ధరించి వచ్చాము, నమస్కారం చేశాము, అన్యథా భావించొద్దు భగవానుడా అని చెప్పి వాళ్ళు నమస్కారం చేసుకొని వెళ్ళిపోయారు. అంత గొప్పవాడు శుకభగవానుడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క శుకభగవానుడి యొక్క చరిత్రని, పుట్టుకని, ఆయన ఎలా జీవించాడనే ఈ సారాంశాన్ని మీరు విన్నారు అంటే నిజంగా మీకు తెలియకుండానే ఒక్కొక్క సంసార బంధం నుంచి బయటికి, వ్యామోహం నుంచి బయటపడతాం. మహిళలే ఉన్నారు, చీరలు, నగలు, సంసారము, ఓ లగ్జరీ లైఫ్, ట్రిప్పులు, అంటే విహారయాత్రలు చేయాలి, ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటి భాగవత కథలు ఇలాంటివి వినడం వల్ల వాటి యందు వ్యామోహం తగ్గుతూ వస్తుంది, ఒక్కొక్క దాని యందు వ్యామోహం తగ్గుతూ వస్తుంది. పూర్తిగా అన్ని ఎపిసోడ్స్ కూడా మీరు చూస్తే మనకు ఒక్కొక్కటి విడిపడుతూ, అంటే ఆత్మకి దేహం ఎలా విడిపడుతుందో బాహ్య ప్రపంచానికి ఈ ఆత్మకి అలా విడిపడుతూ మనం పక్కకు వచ్చేస్తే సమస్య అనేదే మనకు ఉండదన్నమాట. అందుకే భాగవత కథలు అనేవి అంత బాగా వినాలి, అంత బాగా సారాంశాన్ని పట్టుకోవాలి అని చెప్తారు. మనకి ఇవి 12 స్కందాలుగా ఉన్నాయన్నమాట. 5వ స్కందం నుంచే మనకి భగవానుడి యొక్క లీలలు అనేవి మనకు కనిపిస్తుంది భాగవతంలో.
అప్పుడు మనం ఈ శుకభగవానుడి యొక్క లీలలు చెబుతూ పోతే ఎన్ని విన్నా కూడా, అంటే ఆయన పాత్ర కొద్దిగా అయినా కూడా ఆ యొక్క పుణ్యం ఆయన కొంచెమైనా విన్నా కూడా ఆ పుణ్యం అనేది మనకి అత్యధికంగా వస్తుంది. ఇంకొక ఎపిసోడ్లో వ్యాస భగవానుడి గురించి తెలుసుకుందాం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.